హాయ్ హలో వెల్కమ్ టు రాకొకరన్ వ్లాగ్స్. ఈరోజు మన ఫేవరెట్ చైల్డ్హుడ్ స్నాక్ ట్యాంగీ మ్యాంగో జెల్లీ అదండి మామిడి తండ తయారు చేద్దాము. దానికోసం నేను 2 పెద్ద 3 చిన్న మ్యాంగోస్ మంచిగా పండినవి తీసుకున్నాను. వాటిని ఇలా పల్ప్ చేసుకున్నాను. తర్వాత వాటిని ఒక స్ట్రైనర్తో వడగట్టేసుకున్న తర్వాత ఇదిగో పల్ప్ అనేది ఎటువంటి పీచు పదార్థం లేకుండా ఇలా వస్తుంది. సో దాంట్లో 1 చెంచా సాల్ట్ అండ్ 3 స్పూన్లు పంచదార వేసుకున్నాను. దాన్ని చక్కగా కలిపేసుకోవాలి. ఎంత దాకా అంటే పంచదార కరిగిపోయేలాగా. తర్వాత ఒక బాండీ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే మిశ్రమం చేసుకున్నామో దాన్ని అందులో వేసుకుని మంచిగా బాయిల్ చేసుకోవాలి. మంచిగా బాయిల్ చేసుకోవడం అంటే ఎక్కువసేపు తిప్పాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఇలా బబుల్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇలా 1-2 ఉడుకులు వచ్చి జస్ట్ ఇలా బబుల్స్ వచ్చేసరికి మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతలో మనము ఒక పెద్ద స్టీల్ ప్లేట్ తీసుకొని దానికి 2 చెంచాల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఆ నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాక కొద్దిగా చల్లారుతుంది. సో తర్వాత దీన్ని మనం ఏదైతే నెయ్యి గ్రీస్ చేసుకున్నామో ఆ ప్లేట్లో ఈవెన్గా ఈ మిశ్రమాణం అనే దాన్ని మనము వేసుకోవాలన్నమాట. ఇది ఎక్కువ చల్లారిపోకర్లేదు, అలాగని మరి వేడిగా ఉన్నప్పుడు చేసుకోవద్దు. జస్ట్ మీడియం హీట్ ఉన్నప్పుడు వేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూపిస్తున్నారు కదా, ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను. ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా, ఒక చోట లావుగా ఒక చోట సన్నగా కాకుండా సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం నేను ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఈవెన్గా వస్తుందన్నమాట. ట్యాప్ చేసి ఇంకా నెక్స్ట్ అనేది ఫైనల్ స్టెప్. అది ఏంటంటే ఎండలో పెట్టుకోవడము. ఒక్క మంచి ఎండలో పెట్టుకున్నాక 3 రోజుల తర్వాత మన మ్యాంగో జెల్లీ ఇలానే వచ్చేస్తుంది. సో చూసారు కదా, దీన్ని చక్కగా ఇలా షేప్స్ కింద కట్ చేసేసుకుంటాము. ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. అండ్ ఇట్స్ టేస్ట్ రియల్లీ యమ్మీ. మీరు కూడా ట్రై చేయండి.